హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో 'గుండె నిండా గుడి గంటలు' అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ రోహిణి తన పాస్ట్ గురించి చెప్పిన దారుణమైన అబద్ధాలు ఇంకొకరికన్నా కొడుకుని దుశ్చితమైన సీక్రెట్‌గా భయపడేది అని హై టెన్షన్‌గా ట్విస్ట్ చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఇక మొదట్లో ఇంట్లో శృతి ఇంకా మీనా మీద ప్రభావతి అనే ఇంకా మనోజ్ కొంచెం ఫైర్ అవుతూ ఉంటారు. కానీ శృతి ఇంకా మీనా పూర్తిగా తగ్గేదే లేదు అంటూ కౌంటర్ ఇస్తారు. ఇందులో చింతమతి ఇంకా కామాక్షి వచ్చి ప్రభావతి చేసే డైట్ పనులు తిడుతూ మీనాని ఎలాగైనా ఈ ఫీల్డ్ నుంచి తప్పించాలి అని సీక్రెట్ కుట్రలు చేస్తూ ఉంటారు. ఇంకోవైపు రోహిణి సీక్రెట్‌గా తన బాబు చింటూ దగ్గరికి వస్తుంది. పాస్ట్‌లో మీరు వేషాలు మొహానికి మాస్క్ వేసుకొని వీడియో కాల్ మాట్లాడుతున్నందుకు చింటూ పద్ధతిగా రోహిణి తల్లి సుగుణమ్మ తనకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు మనోజ్‌ని, ప్రభావతిని మలేషియా అమ్మాయి అని కోట్ల ఆస్తి ఉంది అని పూర్తిగా అబద్ధాలతో మోసం చేశావు. ఈ అబద్ధాల గోడ ఎప్పుడో ఒకప్పుడు కూలిపోయింది. నిజం తెలిసిన రోజు నువ్వు దొరికిపోతావా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ రోహిణి తన హెడ్ వెయిట్‌తో వినలే. డైనమిక్ ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక రోజు మార్నింగ్ పోస్ట్ మ్యాన్ వచ్చి ప్రభావతి ఇంట్లో రోహిణి గారు కానీ తన రియల్ నేమ్ కళ్యాణి అని ఉంది. ఆమె పేరు మీద ఆస్తి డాక్యుమెంట్స్ వచ్చాయని వాళ్ళ నాన్న మలేషియా నుంచి ఆస్తి పేపర్లు పంపించాడు ఏమో అని దొరకబట్టి సీక్రెట్‌గా సిగ్నేచర్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి పూర్తిగా చదవడం రాక మనోజ్ ఇంకా రోహిణిని రూమ్‌లోకి పిలిచి సీక్రెట్‌గా ఆ లెటర్‌ని చదవమంటూ చూస్తూ ఉంటుంది. మనోజ్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూసి షాక్‌కి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాడు. ఆ లెటర్‌లో పూర్తిగా రాసి ఉంటుంది చింటూ రోహిణి కూతురు, కొడుకు చింటూ. రోహిణి పాష్ మొగుడు చనిపోయాక వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి వచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్ మీద చింటూ కన్నా తల్లిగా రోహిణి గార్డెన్‌గా ఉంటుంది అని లీగల్‌గా రాసి ఉంటుంది మాస్టరు. సో ఇది చూసి మనోజ్ ఫుల్ షాక్ తిన్నాక ప్రభావతి పూర్తిగా రెచ్చిపోతూ ఉంటుంది. నిన్ను మలేషియా అమ్మాయి అని కోట్ల ఆస్తి ఉంది అని నేటి మీద పెట్టుకుంటే నీకు ముందే పెళ్లి అయిపోయి ఒక కొడుకు కూడా ఉన్నాడా? ఇంత దారుణమైన మోసమా అని గట్టిగా తిడుతూ ఉంటుంది. ఇక ఫాదర్ ఇన్ లా సత్యం కూడా వచ్చి లెటర్ చూసి మీనా, శృతి ఎప్పుడు నిజం మాట్లాడుకుంటారు. కానీ నువ్వు ఇంత మోసం చేశావా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని తిడుతూ ఉంటారు. ఇక లాస్ట్‌లో ప్రభావతి పూర్తిగా ఫైర్ అయిపోయి నిన్ను నా ఇంట్లో గడప తొక్కించాను. మనోజ్‌తో త్వరలోనే నీకు డైవర్స్ ఇప్పిస్తాను. గెట్ ఔట్ అని రోహిణిని బయటికి గెంతేస్తూ సూపర్ ఎమోషనల్ హైగా మొదలుపెడుతూ రన్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.